హాయ్ అండి, నేను మీ పల్నాటి ఉడిపికి అయితే వచ్చున్నాము. ప్రజెంట్ ఉడిపి సిటీలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయింది, అందుకని సిటీలోనే లంచ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఆగాము. సిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువగా సీ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడైతే లంచ్ ఫినిష్ చేసుకొని ఐలాండ్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎక్కువగా టెంకాయ చెట్లు బాగా కనిపిస్తున్నాయి. చాలా తోటలు ఎక్కువ. తోటల మధ్యలో ఇల్లులు అయితే చాలా బాగున్నాయి అందంగా. ఇల్లులు కూడా ఒక్కోటి దూరంగా ఉన్నాయి. మనలాగా దగ్గరగా లేవు. దూరంగా హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే వచ్చేసాము. రిసార్ట్లో మాకు ఇచ్చిన రూమ్స్ అయితే బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కార్ట్స్ అన్నీ, బాత్రూమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇది రూమ్ ముందు నుంచి వ్యూ పాయింట్. రూమ్కి ముందరే రివర్ ఉంటుంది. రివర్లో బోటింగ్, ఐలాండ్స్, రిసార్ట్స్ చాలా బాగుంటుంది చూడ్డానికి. చుట్టూ వెదర్ అయితే చాలా బాగుంది. చుట్టూ క్లైమేట్, కొబ్బరి తోటలు చాలా బాగుంది చూడ్డానికి. మేము రిసార్ట్కి వచ్చేసరికి 3 అయింది. ఇప్పుడు వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయింది. వాటర్ అంతా సీలోకి వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ మట్టి కనిపిస్తూ ఉంటుంది కదా. వాటర్ లెవెల్ తగ్గిపోయింది ఈ టైంలో. మేము దిగిన రిసార్ట్ అయితే ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రూములు అన్నీ అక్కడే ఉంటాయి. ఇవి చూసారా, లాంతర్లు తమాషాగా తగిలిచ్చారు కదా. టెంకాయ చెట్లకి స్వింగ్ చూడండి ఎలా కట్టేశారో, తమాషగా బాగుంది కదా. రిసార్ట్లో అయితే ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. బర్త్డే ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్, మ్యారేజ్ అలాంటి చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అది చూడండి, టెంకాయ చెట్టు, దాని కింద స్కూటీ చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇప్పుడైతే సన్సెట్ చూడ్డానికి వెళ్తున్నాము సముద్రం దగ్గరికి. సన్సెట్ టైం అయింది, 6కి అలా అయిపోతుందంట. అందుకని వెళ్తున్నాం చూడ్డానికి సముద్రం దగ్గరికి. సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము సన్సెట్ చూడడానికి. చాలా ప్రశాంతంగా ఉంది. మేము దిగిన రిసార్ట్ దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరమే ఈ బీచ్. చాలా బాగుంది. బీచ్ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా అలలు చూడడానికి చాలా బాగుంది. అసలు చాలా నీట్గా కూడా ఉంది బీచ్. ఎక్కడ డస్ట్ అనేది కనిపించలేదు. చాలా బాగుంది కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండడానికి. నైట్ డిన్నర్ టైం అయితే అయింది. ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ కదా. క్రాబ్ కర్రీ, నీరు దోశ, ప్రాన్స్, ఇలా కొంచెం డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇదైతే మార్నింగ్ రూమ్ దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి, వాటర్ లెవెల్ హై వచ్చేసింది కదా. నిన్న ఇంత వాటర్ లేదు, చాలా లో ఉండింది. వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు మార్నింగ్ కల్లా మళ్ళీ వాటర్ ఎక్కువైపోయింది. నిన్న ఆ బోట్ దగ్గర అయితే వాటర్ అసలు లేదు. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో. ఆ స్టేజ్ దగ్గర కూడా వాటర్ లేదు, ఇప్పుడు అక్కడ కూడా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు వాటర్ అంతా ఎక్కువ వచ్చేసింది రివర్లోకి. మార్నింగ్ అలా కాసేపు రిసార్ట్లో అయితే టైం స్పెండ్ చేసాము. బోట్ అయితే వాళ్ళు మనం కావాలంటే రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. బోటింగ్ టైం అయితే అయిపోయింది. బోట్ అయితే ఎక్కేసాము. మనం డెల్టా ఏరియా చూడడానికి అక్కడికైతే బోట్ని తీసుకెళ్తారు. డెల్టా ఏరియా దాకా తీసుకెళ్తారు. చాలా దూరం ఉంటుంది అక్కడి నుంచి కూడా, రిసార్ట్ నుంచి చాలా దూరం ఉంటుంది. డెల్టా ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ మూడు నదులు కలుస్తాయి సముద్రంలోకి. ఆ వాటర్ అటు ఇటు పోతూ ఉంటుంది. నదిలో వాటర్ కూడా కొంచెం ఉప్పగానే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది డెల్టా ఏరియా. కనిపించేది కూడా ఒక ఐలాండే. అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి. ఐలాండ్ అయితే చాలా బాగుంది. అది సముద్రానికి నదులకి దగ్గరగా అటు ఇటు మధ్యలో ఉంది ఆ ఐలాండ్. ఇదైతే బోట్ హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అందులో కూడా స్టే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అది కూడా. ఇవైతే మ్యాంగ్రూవ్స్. వీటిని చూడడానికి ఇక్కడైతే దిగాము. ఇక్కడ కొంచెం లోతు తక్కువగా ఉంది. ఆ బోట్ అతను చెప్పాడు, అందువల్ల ఇక్కడ దిగి వాటిని చూసుకున్నాము కాసేపు. ఆ వేర్లు చూడండి ఎలా ఉన్నాయి, కోడి కాళ్ళు లాగా. ఇవైతే వాటర్లోనే ట్రావెల్ చేస్తాయి. ఎక్కడ ఆగిపోతే అక్కడే మళ్ళా ప్లాంట్గా తయారవుతాయి.
ఆ చిన్న బోట్స్ అయితే కాయాకింగ్ రిసార్ట్స్ వాళ్ళే ఇస్తారు, వాటిని వేసుకొని వెళ్తూ ఉంటారు కాయాకింగ్ని. బాగుంటుంది అది కూడా. కాకపోతే మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు చేయలేరు. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది వాతావరణం. రిసార్ట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇది నైట్ రిసార్ట్లో చాలా బాగుంటుంది. అప్పుడు ఆ టైంలో కూడా క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది. క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు, అక్కడే కూర్చొని డిన్నర్ కూడా చేయొచ్చు, బాగుంటుంది. రిసార్ట్ అయితే నైట్ టైం ఇలా ఉంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఊరు చూడ్డానికి అయితే వెళ్ళాను. అప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా వాతావరణం అది. సూర్యుడు అప్పుడే బయటికి వస్తూ ఉన్నాడు, ఎంత అందంగా ఉందో చూడండి. పొద్దున్నే వాతావరణం చాలా బాగుంటుంది. బర్డ్ సౌండ్స్, పల్లెటూరులో అయితే లేవంగానే కసువు దోసుకోవడం, కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంటుంది చూడ్డానికి. నేనైతే అలా కాసేపు ఊళ్ళోకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఉడిపి నుంచి అయితే బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. రిటర్న్లో మేము అగుంబే ఫారెస్ట్ నుంచి వచ్చాము. అగుంబే ఫారెస్ట్ కూడా ఎక్కువగా ఘాట్ సెక్షన్, ఎక్కువ హెయిర్ పిన్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగానే రావాల్సి ఉంటుంది. అగుంబే ఫారెస్ట్లో కోబ్రాస్ ఎక్కువ ఉంటాయంట, ఆ బోర్డు అదే పెట్టారు అక్కడ. ఇది సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అగుంబే ఫారెస్ట్లో సన్సెట్ వ్యూ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తూ ఉంటారు వెళ్ళి చాలామంది. ఇది హెయిర్ పిన్స్, ఘాట్ రోడ్డు, అగుంబే ఫారెస్ట్. అగుంబే ఫారెస్ట్ అంతా ఎక్కువగా టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్. ఇవన్నీ కాఫీ తోటలు చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, పండిపోయినాయి కాఫీ గింజలు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.